హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కమ్మనైన ఆంధ్ర స్పెషల్ వంట గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పక్కా కొలతలను కూడా చెప్తాను. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంక వీడియోలోకి వెళ్తే గోంగూర పచ్చడికి కావాల్సిన మెయిన్ ఐటెం గోంగూర కదండి. ముందుగా గోంగూరను తెచ్చుకొని 1 కేజీ ఆకులను మాత్రమే కోసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ వేసి తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టాలండి. గోంగూర పచ్చడికి పుల్ల గోంగూర అయితే చాలా బాగుంటుందండి. దీన్నే ఎర్ర గోంగూర అని కూడా అంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే గోంగూరను ఆరబెట్టాం కదండి. తర్వాత ఈలోపు పచ్చడికి కావలసిన వస్తువులు: ఎండుమిరపకాయలు 1 కేజీ గోంగూరకి 200 గ్రాములు ఎండుమిర్చి, 6 వెల్లుల్లిపాయలు రేకలు తీసి గుళ్ళు ఒలిచి పెట్టుకోవాలండి. ఎండుమిర్చిని ముక్కలు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి అందులోనే గుళ్ళు వలిచిన వెల్లుల్లి ఒక 20 వరకు వేసి వాటిని కూడా వేయించాలి. తర్వాత అందులోనే చింతపండు మీకు రుచికి సరిపోదు అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే 1 నిమ్మకాయంత చింతపండు వేసానండి. తర్వాత అందులోనే ముక్కలు చేసిన ఎండుమిర్చి కూడా వేసి రంగు మారకుండా దోరగా వేయించి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం శుభ్రం చేసి ఆరబెట్టిన గోంగూరని కొద్ది కొద్దిగా వేసి బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించి గోంగూర బాగా మెదుపుతూ మెత్తగా మగ్గబెట్టాలి. మగ్గించేటప్పుడు గోంగూర జిగురు ప్యాన్కి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా మొత్తం గోంగూర అంతా మెత్తగా మగ్గించిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, గోంగూరని మొత్తం మగ్గించి వేరే గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. నేనైతే పచ్చడికి వేరుశనగ ఆయిల్ వాడానండి. మీరు కూడా వేరుశనగ అయినా వాడచ్చు, లేదంటే నువ్వుల నూనె అయినా వాడచ్చు. నేనైతే దీనికోసం 1 కేజీ పచ్చడికి 400 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసి తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, గుళ్ళు వలిచిన వెల్లుల్లిపాయలు ఒక 20 వరకు వేసాను. తరువాత ఒక 6 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసాను. కరివేపాకు వేసి మాడిపోకుండా దోరగా వేయించి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి. తరువాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని బాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి ఉంచండి. తరువాత ముందుగా మనం బాగా మగ్గించి పెట్టిన గోంగూర మిశ్రమంలో కొద్దిగా కారం మిశ్రమాన్ని వేస్తూ బాగా కలపండి. కారం మిశ్రమం అంతా ఒక్కసారే వేస్తే గోంగూర జిగురుగా ఉంటుంది కదండి, అందుకని తొందరగా కలవదు. కొద్దిగా వేస్తూ కారం మిశ్రమం అంతా వేసేసి గోంగూర అంతా బాగా కలిపేలాగా కలపండి. తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చూసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సాల్ట్ కానీ ఏదైనా పడితే అడ్జస్ట్ చేసుకోండి. తరువాత ముందుగా మనం పోపు వేయించి పెట్టాం కదండి, ఆయిల్ ఉన్న పోపు మొత్తం ఈ కలిపిన మిశ్రమంలో కొంచెం వేస్తూ మొత్తం ఆయిల్ అంతా పచ్చడి మిశ్రమానికి కలిసేలాగా మొత్తం కలపండి. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.